హాయ్ అండి. ఈరోజు వెరీ టేస్టీ వెరీ హెల్తీ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. అది గోధుమ పిండి దోశ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూసేయండి. గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి తగ్గ సాల్ట్. క్యారెట్ ఒకటి తీసుకోవాలి, బీట్రూట్ హాఫ్, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 3, జీలకర్ర. నేనైతే 1 కప్పు గోధుమ పిండితో చూపిస్తున్నాను కాబట్టి బీట్రూట్ అనేది హాఫ్ తీసుకున్నాను, క్యారెట్ ఒకటి తీసుకున్నాను, పచ్చిమిర్చి బాబుకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి కారం తక్కువగా ఉండాలని పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా 2-3 యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర వేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది అవుతుంది. చాలా టేస్టీగా చాలా తొందరగా అయిపోయే రెసిపీ. ఇది ఎలా చేసుకోవాలని చూపించేసాను, చూసేయండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సోడా పొడి అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది. మొత్తం వేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. గ్యాస్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక నేనైతే ఆయిల్ బదులు నెయ్యి వాడుతున్నాను. ఎందుకంటే మా బాబుకు యూజ్ చేస్తున్నాను కాబట్టి నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశ వేసిన తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీకు ఆయిల్ కావాలన్నా ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు. ఇలా అడ్జస్ట్లో వేస్తే క్రిస్పీగా వస్తుంది, వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. అనేది చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు. ఇలా తిప్పేసిన తర్వాత ప్లేట్ మూసి పెట్టుకోవడం వల్ల తొందరగా కాలుతుంది. చూడండి, చాలా బాగా కాలింది కదా. చూసారు కదా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉంది. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా టేస్టీగా తినేస్తారు, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత ఇష్టంగా తింటున్నాడు. చూసారు కదా ఎంత ఇష్టంగా తినేస్తున్నాడు. మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా తినేస్తారు పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చేయడం వల్ల నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా ఎలా ఉందో. థ్యాంక్ యూ.